జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. సార్ నమస్తే. నమస్తే. కాంతార సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మనం చూసాం. ఇప్పుడు దాని ప్రీక్వెల్ ఇప్పుడు వస్తుంది. అయితే కాంతార అలాగే ఈ ప్రీక్వెల్ ఇందులో నటించినటువంటి ఆర్టిస్టులు చనిపోవడం అనేది జరుగుతుందన్నమాట. ఇప్పటి వరకు ఒక 5గురు ఎంతమంది చనిపోయారు. ఇది ఒక సస్పెన్స్, ఒక మిస్టరీగా కూడా ఉందని చెప్పచ్చు. దీని గురించి అంటే రిషబ్ శెట్టి ఏం చెప్తున్నాడు, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? కాంతార మీద ఒక వార్త వైరల్ అవుతుంది. ఎందుకంటే నిన్న ఒకరు చనిపోయారు. సో మొత్తంగా అసలు ఇప్పటి వరకు కాంతార సినిమాకి సంబంధించిన రిలేటెడ్ గా ఉన్న వాళ్ళు 5 మంది మిస్టీరియస్ గా చనిపోయినారు. కొన్ని యాక్సిడెంట్స్ జరిగాయి, కొన్ని గొడవలు జరిగినాయి, షూటింగ్ల మధ్యలో ఆగిపోయినాయి, సెట్ బ్యాక్స్ వచ్చాయి. సో ఇది ఎందుకు ఇలా జరుగుతుంది? శాపమా? కాంతారాలో కూడా ఇలాంటి చూపిస్తున్నారు. యాక్చువల్ గా కాంతారా మనకు తెలుసు 2022లో రిలీజ్ అయింది. అది లో బడ్జెట్ తో చేసి 400 కోట్ల పైన కలెక్ట్ చేసి ఒక రికార్డు క్రియేట్ చేసింది. హొంబలే ఫిల్మ్స్ కి అది గ్రేట్ ఫిల్మ్ అని చెప్పచ్చు. వాళ్ళు అంతకుముందు కేజీఎఫ్ అవి చేసినా కూడా ఇంత లో బడ్జెట్ సినిమా ఇంత పాన్ ఇండియా సినిమాగా మారిపోయి, అది పాన్ ఇండియా సినిమా అని తీయలేదు, కన్నడ కోసం తీసుకున్నారు. అది పాన్ ఇండియా సినిమా అయిపోయి 400-500 కోట్లు కలెక్ట్ చేయడం, రిషబ్ శెట్టి ఒక రికార్డులు క్రియేట్ చేయడం అనేది మనం చూసాం. అయితే దాంట్లో ఉండే థీమ్ కూడా ఏంది, కొంచెం మిస్టీరియస్ గా ఉంటది. ఫారెస్ట్ స్పిరిట్స్ ఉంటాయి, పంజర్లీ అనే ఒక దేవత గురించి ఉంటది. తర్వాత ల్యాండ్ లార్డ్ ఉన్నట్టుండి బ్లడ్ కక్కుకొని చనిపోవడం, ఇట్లాంటి సీన్లు ఉంటాయి. కొంచెం మైథలాజికల్ సీన్లు, ఫోక్లోర్, అక్కడ భూతకోల అని ఒక డ్యాన్స్, ఒక డెత్ డ్యాన్స్ లాంటిది, ఇవన్నీ దాంట్లో చూపించారు. అది హిట్ అయిన తర్వాత ఏమైందంటే దానికి ప్రీక్వెల్ కాంతారా చాప్టర్ 1 అని ప్రీక్వెల్ స్టార్ట్ అయింది. ఇది 2025లో స్టార్ట్ అయితే 26లో రిలీజ్ అనేది ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు కొన్ని మిస్టీరియస్ డెత్లను మనం చూద్దాం. కాంతారాలో ఈ సినిమాకి సంబంధించి ఎవరెవరు చనిపోయినారు, ఏ కారణాలతో చనిపోయారు, ఎటువంటి యాక్సిడెంట్స్ జరిగాయి, ఈ విషయాలు మనం చెప్పుకుంటే, ముందుగా మే 6వ తేదీన ఎంఎఫ్ కపిల్ అనే ఒక జూనియర్ ఆర్టిస్టు మిస్టీరియస్ గా చనిపోయాడు. మిస్టీరియస్ కంటే కొల్లూరు అని ఉంది, అక్కడ సౌపర్ణిక నది అని ఉంది. ఆ సౌపర్ణిక నదిలో వీళ్ళ షూటింగ్ జరుగుతుంటే నది దగ్గర లంచ్ బ్రేక్ లో ఇతను సరదాగా ఈత కొట్టడానికి దాంట్లో వెళ్ళిపోయి మునిగి చనిపోయాడు. అది ఎలా మునిగాడు, అతనికి ఈతొచ్చు, ఈత కొడుతున్నాడు, ఎలా మునిగాడు అనేది విచిత్రంగా ఉంది అని చెప్తున్నారు. అంటే ఒక్కోసారి ప్రమాదాలు కూడా మనకి విచిత్రంగా కూడా ఉంటాయి. మామూలుగా కొన్ని అర్థం చేసుకునే ప్రమాదాలు ఉంటాయి, కొన్ని అసలు ఇదే ఎలా సాధ్యరా బాబు అన్న ప్రమాదాలు కూడా జరుగుతాయి. సో అలాగా ఇతను చనిపోయాడు. ఇతనికి 32 ఏళ్ళు. సో జత్కల్ ఇతంది. సో ఇతను దానికి అక్కడున్న ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్, ఏఐసిడబ్ల్యూ అంటారు, వాళ్ళు దీన్ని ఖండించారు. ఇది కేవలం సినిమా వాళ్ళ నెగ్లిజెన్స్ వల్లని, వాళ్ళు ఏం పట్టించుకోకుండా, అంటే ఈత కొట్టచ్చా కొట్టకూడదా వాళ్ళు చెప్పాలి కదా, అక్కడ ఈ నీళ్లు సరైనది కదా, ఈత కొట్ట వదిలేశారు, అందువల్లే చనిపోయారు. దాని తర్వాత కూడా హొంబలే బ్యానర్ ఫిల్మ్ మేకర్స్ ఏం చెప్పారంటే ఇది అసలు షూటింగే జరగలేదు, అక్కడ ఆయన ఏదో పర్సనల్ గా ఫ్రెండ్స్ తో పోయి చేశాడు, మాకు సంబంధం లేదని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ సినీ వర్కర్స్ యూనియన్ ఏమో ఖండించింది, అది షూటింగ్ జరిగేటప్పుడే జరిగిందని చెప్తున్నారు. అదొక వివాదం అయింది. దానివల్ల షూటింగ్ ఆగిపోయింది. కొద్ది రోజులు వర్కర్స్ బంద్ చేశారు, ఆగిపోయింది. దాని తర్వాత ఏదో పంచాయతీ చేసి సెటిల్ చేసుకున్నారు. ఇది ఎప్పుడు మే 6వ తేదీ జరిగింది. మే 12వ తేదీ, జస్ట్ 6 రోజులు, రాకేష్ పూజారి అనే ఒక యాక్టర్, ఇతను కన్నడలో కామెడీ కిలాడిగల్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది, సీజన్ 3లో ఇతను బెస్ట్ యాక్టర్గా అవార్డు కూడా వచ్చింది. ఇతను ఉడిపిలో ఒక వెడ్డింగ్కి వెళ్ళాడు. వెడ్డింగ్ లో మెహందీ ఫంక్షన్ లో పాల్గొంటున్నాడు. సడన్ గా కుప్పకూలిపోయాడు. కుప్పకూలి చనిపోయాడు. హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ అన్నారు. 34 ఇయర్స్. ఇతను కూడా మిస్టీరియస్ గా ఇతను కాంతారాలో చేశాడు, సినిమాలో చేసిన వ్యక్తి. ఇతని రిషబ్ కూడా ఇతనికి సంతాపం తెలియజేశాడు, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి పరామర్శించాడు. దీనివల్ల కూడా షూటింగ్ బ్రేక్ అయింది. ఎందుకంటే ఆల్రెడీ ఆర్టిస్ట్ చనిపోయినప్పుడు కొంత బ్రేక్ ఇవ్వాలి కాబట్టి బ్రేక్ ఇచ్చారు. ఇది ఇప్పుడు 6 రోజుల తర్వాత. ఫస్ట్ డెత్ ఏమో ఈత, మిగతా 4 డెత్లు కూడా హార్ట్ అటాక్లే. అదే ఒక విచిత్రమైంది. 3వ డెత్ ఏంటంటే కళాభవన్ నిజు అంటారు.
ఈ కళాభవన్ నిజ అనే అతను మిమిక్రీ ఆర్టిస్ట్, యాక్టర్ కూడా. ఇతను కేరళ బేస్డ్, బట్ ఇతను కూడా ఇక్కడ చేశాడు, కన్నడలో చేస్తున్నాడు. ఇతనికి 45 ఏళ్ళు. ఇతను కూడా మిస్టీరియస్ గా షూటింగ్ టైంలోనే హార్ట్ అటాక్ వచ్చి కూలిపోయాడు. సో ఎందుకు ఇతను ఇలా చనిపోయాడు అనేది అదొక మిస్టరీగానే ఉంది. అతనికి అంతకుముందు ఏం జబ్బులు లేవు అని చెప్తున్నారు. ఇది సోమగ్గ అగుంబే అనే చోట షూటింగ్ జరుగుతుంటే షూటింగ్ లో కుప్పకూలి ఇతను చనిపోయాడు. ఇది ఎప్పుడు జరిగింది? జూన్ 12వ తేదీ. అంటే జస్ట్ ముందు డెత్ కి 1 మంత్ కరెక్ట్ గా. ఫస్ట్ డెత్ కి సెకండ్ డెత్ కి 6 రోజులు, సెకండ్ డెత్ కి థర్డ్ డెత్ కి మధ్య 1 మంత్ కరెక్ట్ గా. ఇక 4వది విజు వీకేజ్. ఇతను జూన్ లో, ఇతను డేట్ చెప్పట్లేదు కానీ జూన్ లోనే ఇది కూడా జరిగింది. ఇది ఇతను కేరళలో హార్ట్ అటాక్ తో చనిపోయాడు. ఇతనిది కూడా కేరళ. ఇక్కడ ఫస్ట్ దాంట్లో పాల్గొన్నాడు, రెండో దాంట్లో కూడా ఉన్నాడని చెప్తున్నారు. ఇతను కేరళకి ఏదో పని మీద వెళ్ళినప్పుడు అక్కడ హార్ట్ అటాక్ తో ఇతను కుప్పకొల్లి ఇతను కూడా చనిపోయాడు. ఇక 5వది నిన్న చనిపోయారు, 8వ తేదీ. ప్రభాకర్ కళ్యాణ్ ఇతని పేరు. ఇతని పేరు యాక్టరు. అంటే జూన్ మధ్యలో ఒక మంత్ గ్యాప్ ఉంది, జూలై ఆగస్టు. ఇతను చనిపోయింది ఇప్పుడు కళాభవన్ నిజు చెప్పింది జూన్ 12. విజు చనిపోయిందేమో జూన్ చివరిలో. ఇతను ప్రభాకర్ కళ్యాణ్ చనిపోయిందేమో ఆగస్ట్ 8. అంటే ఇది కూడా అంటే మే, జూన్, జూలై, ఆగస్టు 4 నెలల కాలంలో మొత్తం 5గురు చనిపోయారు. అంటే ఆల్మోస్ట్ నెలకు ఒకరు చనిపోయినట్టుగా మనకు, నెలకు ఒకరికంటే ఎక్కువ. ప్రభాకర్ కళ్యాణ్ ఇతను కూడా ఏంటంటే ఇతను ఇంట్లో ఉన్నాడు, ఇంట్లో సడన్ గా నాకు హార్ట్ లో ఏదో నొప్పి అన్నాడు, అట్లా కుప్పకొల్లి చనిపోయాడు. ఇతను కూడా హార్ట్ అటాక్. అంటే 4 హార్ట్ అటాక్ తో 1 స్విమ్మింగ్ లో చనిపోయారు. ఇది డెత్లకు సంబంధించిన అంశాలు. అయితే వీళ్ళ బస్సు యాక్సిడెంట్ జరిగింది జూన్ లో. జడకల్ అనే చోట బస్సు వెళ్తుంటే 30 మంది ఎంతో 30-40 మంది బస్సులో ఉన్నారు, జూనియర్ ఆర్టిస్టులు, క్రూ అంతా. ఆ బస్సు యాక్సిడెంట్ అయ్యి అందరికి దెబ్బలు తగిలినాయి, చనిపోలేదు లక్కీగా. దానివల్ల కూడా షూటింగ్ సెట్ బ్యాక్ అయిపోయింది. ఆ తర్వాత కొందాపూర్ లో ఒక సెట్ వేశారు. సెట్ వేసి షూట్ చేద్దామంటే విపరీతంగా తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చి ఆ సెట్ కూలిపోయింది. ప్రమాదం ఏం జరగలేదు కానీ దానివల్ల షూటింగ్ ఆగిపోయింది. తర్వాత మనీ రిజర్వాయర్ లో 30 మందితో ఒక బోట్ వెళ్తుంది, అందులో రిషబ్ శెట్టి కూడా ఉన్నాడు. ఆ బోటు ప్రమాదానికి గురైపోయింది. బోటు తలకిందులైపోయి అందరూ పడి మొత్తానికి లైఫ్ జాకెట్లు పట్టుకొని, ఎవరు చనిపోలేదు దీంట్లో కానీ అందరూ ఇదైంది. అటువంటి సడన్ గా ప్రమాదం ఎందుకు జరిగింది అక్కడ అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. సో నెక్స్ట్ ఏంటంటే ఫారెస్ట్ లో షూటింగ్లు జరుగుతుంటే అక్కడ ఉన్న లోకల్స్ వచ్చి ఎన్విరాన్మెంట్ ని మీరు ఇబ్బంది పెడుతున్నారు, మీరు బాంబులు అవి పేలుస్తున్నారు ఇక్కడ, దానివల్ల జంతువులు ఎఫెక్ట్ అవుతున్నాయి. తర్వాత నేచురల్ శ్రైన్స్ అంటాం కదా, దేవుళ్ళు ఉన్న కొన్ని ప్లేసులు ఉన్నాయి, అక్కడ పోయి వీళ్ళు షూటింగ్లు చేస్తా ఉంటే మీరు ఇక్కడ దీన్ని డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. అంటే వీళ్ళకి శాపం ఉంది. అసలు కాంతారా 2నే తీయకూడదు వీళ్ళు, ఎందుకంటే కాంతారా 1 సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా కొన్ని థియేటర్ల దగ్గర కూడా ఇటువంటి ప్రమాదాలు జరిగాయి అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే దీంట్లో కూడా ఇటువంటి నమ్మకాల ఆధారంగానే కథ ఉంటుంది. అంటే ప్రిమిటివ్ గా కొన్ని, అంటే ట్రైబల్స్ కావచ్చు, కొన్ని రూరల్ సమూహాలకి కొన్ని తల్లి దేవతలు అంటాం, మదర్ గాడెసెస్, ఇలాంటి కొన్ని నమ్మకాలు ఉంటాయి. పోలేరమ్మ చెప్పించింది, ఆయమ్మ చెప్పించింది, ఈ అమ్మ చెప్పించింది అని జబ్బులకు కూడా ఆ పేరు పెడతారు. అమ్మవారు వచ్చింది, పెద్దమ్మవారు, చిన్నమ్మవారు, అంటే అమ్మ చెప్పించిందని అమ్మకి శాంతింపజేయడానికి జాతరలు చేయడం, తిరణాలు చేయడం. ఇప్పుడు గంగమ్మ జాతర తిరుపతిలో వెరీ పాపులర్, పుష్ప 2లో పెట్టారు కదా. సో గంగమ్మ, మా ఏరియా కూడా, మా ఊర్లో కూడా ఎవ్రీ ఇయర్ గంగమ్మ జాతర జరుగుతుంది. అలాగా మనకి ఉండే నమ్మకాలు ఉంటాయి. మామూలుగా అమ్మవారు సినిమా అప్పుడు కూడా ఇలాగే చూసాం మనం. మొన్న ఇప్పుడు వచ్చిన మహావతార్ నరసింహ అప్పుడు కూడా థియేటర్ల దగ్గర చాలా మంది పూనకాలు రావడం, చెప్పులు బయట వదిలేసి వెళ్ళడం, అక్కడ విపరీతంగా ఏడవడం, రకరకాల విన్యాసాలు జరుగుతుంటాయి సినిమాల, భక్తి సినిమాల చుట్టూ. ఇది ఎప్పటి నుంచో బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి కూడా భక్తి సినిమాల చుట్టూ జనం వెళ్ళడం, అక్కడ కొంతమందికి దేవుళ్ళు పోనడం, దెయ్యాలు పోనడం, ఇలాంటివి జరుగుతుంటాయి. సో ఇప్పుడు ఇది శపించిందా అన్నట్టు, ఎందుకంటే ఇది మామూలుగా అయితే లాజికల్ గా శాపాలు ఏం లేవు, దేవుళ్ళు వచ్చి శాపాలు పెట్టేది ఏం లేదు, ఇవన్నీ లేదనేది
నాలాంటి హేతువాదులు నమ్మరు. ఎందుకంటే ఈ కో ఇన్సిడెన్స్ యాక్సిడెంట్ అనేది కో ఇన్సిడెన్స్. రెండోది కరోనా తర్వాత ఇలాంటి హార్ట్ అటాక్లు మనం బోలెడు చూస్తున్నాము. కాబట్టి ఇదేమీ విచిత్రం కాదు. చాలా మంది కన్నడ వాళ్ళే అర్జున్ అతని పేరు ఏదో ఉంది, అతను యాక్టరు, పునీత్ రాజ్ కుమార్, వీళ్ళంతా ఆరోగ్యంగా ఉండే చనిపోయిన కేసులు చాలా ఉన్నాయి. మనకు తెలిసి కూడా చాలా మంది బాగుంటున్నారు, అన్ని ఎక్సర్సైజ్ చేస్తున్నారు, హెల్త్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు, సడన్ గా వాళ్ళకి హార్ట్ చనిపోతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్లు, హార్ట్ స్ట్రోక్లు అనేవి బాగా పెరిగాయి. సో కాబట్టి జరుగుండొచ్చు. ఇది కోఇన్సిడెన్స్. 4 నెలల్లో ఒకే సినిమాకి సంబంధించిన వాళ్ళు చనిపోవడం అనేది ఖచ్చితంగా విచిత్రమైన విషయమే, కానీ అదేమి అసాధారణం అనేది జరగకూడదు అనేం లేదు. మనకి చాలా సార్లు అలాంటి జరుగుతున్నప్పుడు కారణాలు దొరకనప్పుడు మనకి నమ్మకాలు వస్తాయన్నమాట. ఎందుకంటే విశ్వాసం అనేది ఎప్పుడు వస్తుంది? కారణం ఉన్నప్పుడు రాదు. సో కారణాలు తెలియనప్పుడు మనకి ఇప్పుడు పలానా జబ్బు వస్తే దీనికి ఇది కారణం అని డాక్టర్ చెప్తే మనకు ఓకే, కానీ డాక్టర్ కూడా చెప్పలేకపోయాడు అనుకో, అప్పుడు మనం విధిని నమ్మడమో లేకపోతే ఇంకోటో. ఇప్పుడు ఏదో వెళ్ళొద్దన్నాడు, మొన్న ఫ్లైట్ లో ఒక ఆవిడ అదే ట్రాఫిక్ లో లేట్ అయ్యి వెళ్ళలేదు, ఆమె బతికింది. సో అలాంటప్పుడు నమ్మకాలు వస్తాయి. మనం కానీ ఇప్పుడు ఆ ట్రాఫిక్ లో లేట్ గా పోయింటే, టైంకి వెళ్ళుంటే చనిపోయి ఉంటాం కదా, అప్పుడేమో తిట్టుకున్నాం, లేట్ అయిపోయింది, వీళ్ళు ట్రాఫిక్ ని తిట్టుకున్నాం, అదే మన ప్రాణం కాపాడింది అనుకోవచ్చు. ఒక్కోసారి తమ్ముడు ఆ సీట్ లో కూర్చొని ఉంటానంటే, లేదు నువ్వు ఈ సీట్ లో కూర్చొని ఇతను ఇక్కడికి వచ్చాడు, ఆ తమ్ముడు చనిపోయాడు, ఇతను బతికాడు. అలాగా రకరకాల కోఇన్సిడెన్స్ లైఫ్ లో జరుగుతాయి. యాదృచ్ఛికతలో అంటాం తెలుగులో. ఈ యాదృచ్ఛికతల్ని మనిషి ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఇటువంటి అన్ఎక్స్ప్లెయినబుల్ కండిషన్స్ లో జరిగిన డెత్ల్ని మనం సూపర్ న్యాచురల్ గా పలాని దేవుడు, పలాని కర్సో, శాపమో, ఇంకోటి ఆపాదిస్తాం. అంటే మనిషికి ఏదో కారణం తెలియకపోతే, కారణం లేకుండా కూడా ఇర్రేషనల్ గా, ఇల్లాజికల్ గా జీవితం ఉంటది, కారణం లేకుండా అనేకం జరుగుతాయి అనేది మనం నమ్మలేం. ప్రతిదానికి ఒక కారణం ఉండాలి. అది సైంటిఫిక్ రీజన్ అన్నా కావచ్చు, లేకపోతే ఎవరు శాపం అన్నా ఉండాలి, విధి తలరాత అన్నా ఉండాలి. ఏదో ఒక కారణాన్ని మనకు ఎస్టాబ్లిష్ అయితే గానీ సాటిస్ఫాక్షన్ ఉండదు. నా దృష్టిలో అయితే అదే. కానీ చాలా మంది ఏంటంటే ఈ 4 నెలల్లో 5 మంది ఎలా చనిపోతారు, అది కూడా ఈ సినిమాలో చేసేవాళ్ళు, ఇన్ని యాక్సిడెంట్లు ఎలా జరుగుతాయి, కరెక్ట్ చెప్పలేము. ఇప్పుడు బస్ యాక్సిడెంట్ జరిగింది, ఇది బోట్ యాక్సిడెంట్ జరిగింది, ఫారెస్ట్ లో షూటింగ్ లో వస్తుంటే గొడవలు వచ్చాయి, అక్కడ దేవతల దగ్గరికి పోతే వాళ్ళు గొడవలు చేశారు, వీళ్ళు వరుసగా ఒక అతను జూనియర్ ఆర్టిస్ట్ చనిపోవడం, మిగతా ఆర్టిస్టులు సడన్ గా హార్ట్ అటాక్ తో చనిపోవడం, ఇది ఖచ్చితంగా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే మాత్రం 100% ఇది శాపమే, ఈ దేవతలే వీళ్ళే శపించారు, వీళ్ళు పోయి దాన్ని డిస్టర్బ్ చేసి కలికి చేస్తున్నారు, ఒక సినిమా తీసారు మోసుకొని ఉండకుండా మళ్ళీ దాన్ని చేస్తున్నారు అన్నదైతే వస్తుంది. ఎప్పుడైతే గిల్లి మనిషికి ఏర్పడినప్పుడు ఆ గిల్లి అనేది పెద్దదైపోతుంది. ఎప్పుడైనా రియల్ గా కంటే కూడా మనిషికి భయం అనేది ఎక్కువ పనిచేస్తుంది. అందువల్ల మనం ప్రతిదాన్ని అనుమానంగా చూడడం, ఏది జరిగినా దీంట్లోనే ఉండొచ్చు అనుకోవడం, ఒకవేళ ఉంటే ఎవరేం చేయగలరు, దానికి ఏదన్నా శాంతో గింతో చేయాలి. ఇప్పుడు మన ప్రతిదానికి కొన్ని రెమెడీస్ ఉంటాయి. అదేంటంటే ఫలాన్ని శాంతి చెయ్యి, హోమం చెయ్యి, ఇంకోటి. రాజకీయ నాయకులంతా హోమాలు చేస్తుంటారు కదా. సో అలాగే వీళ్ళు కూడా ఏమన్నా చేస్తారేమో చూడాలి. థ్యాంక్ యూ సార్.